అందరికీ నమస్తే బ్రదర్స్. జై తెలంగాణ, జై జనసేన. ఇవాళ కొందరు మంచిగా మాట్లాడుకోవాలి బ్రదర్. కొందరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. బాగా రాజ్యాంగం ఎటుపోతుందో అర్థమవుతలేదు. బూతులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అదేదో ప్రశ్న జోసెఫ్ అంట, వాడు డైరెక్ట్గా పర్సనల్గా అటాక్ చేస్తుండు, పర్సనల్గా బూతులు తిడుతున్నాడు. అఫ్కోర్స్ అరెస్ట్ అయింది అనుకో. ఇంకొకటి కేవీఆర్ అంట. కేవీఆర్ అనే రిపోర్టర్ అనుకుంటా, ఫేక్ రిపోర్టర్. వాడు వచ్చేసి క్షమించాలి, వాడు వీడు అంటున్నందుకు. ఎందుకంటే వాళ్ళు హద్దులు దాటిరు కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాం. వాడు కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఎంత పర్సనల్గా అటాక్ చేసి ఎంత ట్రబుల్ చేసినా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏం చేయలేరు. ఈ కేవీఆర్ అన్నట్టు జగన్ తొత్తు కమ్యూనిటీ పరంగా మాట్లాడుతుంటాడు. అందుకే జగన్ పిలిచి భుజం మీద చేసి ఫోటో దిగాడు. ఇంకొకడేమో వీళ్ళిద్దరికి సపోర్ట్ అనమాట, ఈ కేవీఆర్ అనే ఛానల్కి అండ్ ఈ ప్రశ్న జోసెఫ్ అనేటానికి. ఇంకొకడు ఎవడు పైసలు ఇస్తే అన్ని తరపున మాట్లాడాడు. ఇంకొకడు ఉన్నాడు, దాని పేరు ఎందుకులే. ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇట్లా పచ్చిబూతులు మాట్లాడడం అండ్ ఇటువంటివి మాకు నేర్పించలేదు. పర్సనల్గా అటాక్ చేయండి, పచ్చిబూతులు మాట్లాడండి అని చెప్పలేదు. ఏమున్నా పాలసీ పరంగా మాట్లాడమని చెప్పండి. అందుకే పాలసీ పరంగా మాట్లాడుతున్నాం బ్రదర్స్. ఒకటి గమనించండి, ఏపీ పోలీసులు వచ్చేసి తెలంగాణలో ఇట్లా జర్నలిస్ట్ను అటాక్ చేసి అదే కేసు ఫైల్ అయితే వచ్చి తీసుకెళ్తే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు అని మాట్లాడినావు కదా. ఒకటి చెప్తున్నాడు నీకే, అంతర్రాష్ట్రం నుంచి ఒక దొంగ అక్కడ చోరీలకు పాల్పడాడు. ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసిండు, వాని మీద కేసులు బుక్ అయినాయి. వాడు వచ్చి హైదరాబాద్లో దాక్కోండు. ఇంకా పక్క స్టేట్ వచ్చి పోలీసులు వచ్చి వాడిని ఎత్తుకోవారా? అరే భయ్, తీసుకోవారా? ఎందుకు రారు చెప్పు? భారతదేశంలో ఎవడు ఎక్కడ దాక్కున్నా నేరస్తుడు, వాడిని ఎవరైనా ఏ స్టేట్ పోలీసులైనా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు, హక్కు ఉంది. అది రూల్. అది ఈ తెలంగాణ మనదే, మాదే, మనందరిది. తెలంగాణ పార్టీ, తెలంగాణ అనే పెద్ద మీరు పేరు తీసుకురాకండి తెలంగాణ అని. తప్పు చేసినోడు ఏ స్టేట్లో ఉన్నా కానీ వచ్చి తీసుకెళ్ళిపోతారు. కేసు ఫైల్ అయితే తీసుకెళ్ళిపోతారు, అది సహజం. ఈ పిచ్చి వేషాలు వేయకండి, అనవసరంగా తెలంగాణ వాదాన్ని తీసుకురాకండి మధ్యలో. మళ్ళీ ప్రశ్నిస్తున్నావు రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు ఇట్లా అంతర్రాష్ట్ర పోలీసులు వచ్చేసి ఇక్కడ కొన్ని పట్టుకొని పోతే మీరు ఏం చేస్తున్నారు అంటే ఆయన ఎందుకేమంటాడు? ఎందుకేమంటాడు చెప్పు? తప్పు చేస్తే వచ్చి తీసుకెళ్ళిపోతారు, కేసు ఫైల్ అయిన కూడా తీసుకెళ్ళిపోతారు. దీనికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో ఎవడన్నా తప్పు చేసి వాడు పోయి ఆంధ్ర వారిపోయాడు అనుకో, ఈ తెలంగాణ పోలీసు వాళ్ళు ఆంధ్ర పోయి ఎత్తుకరారా? అది దిమాకుండి మాట్లాడుతున్నారా నాయనా మీరు? అరే ఏం ఛానళ్ళు ఉన్నాయి కదా అని, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతారు, రెడ్డి గొర్రెల మాదిరి. కొంచెం తెలివి పెట్టుకొని మాట్లాడరు. అర్థమవుతుందా? జై తెలంగాణ, జై జనసేన. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్. ఇంకా ఇంట్రెస్టింగ్ చాలా వీడియోలు చేస్తా బ్రదర్స్. అండ్ నేను క్యాబ్ డ్రైవర్ యాక్చువల్లీ. నేను ట్రావెల్ కూడా బాగా చేస్తుంటా. మంచి ప్లేసెస్ అన్నీ అప్లోడ్ చేస్తుంటాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.